Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాలినేని గేలానికి చిక్కే నేతలెవరు? నిజానికి జనసేనలో చేరి చాన్నాళ్లు సైలెంట్గా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలే పూర్తిస్థాయి స్వింగ్లోకి వచ్చారు. ఇక అదే ఊపుతో పార్టీలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారట. మరీ ముఖ్యంగా సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశంలో తన సొంత బలమైన టీంను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీలో ఉన్నప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా అదే నెట్వర్క్ను జనసేనలో సైతం సెట్ చేసుకునేందుకు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రస్తుతం వైసీపీకి దూరంగా సైలెంట్గా ఉన్న సీనియర్స్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలో కీలక నేతలైన మానుగుంట మహీధర్ రెడ్డి, సిద్ధ రాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్, మద్దిశెట్టి వేణుగోపాల్కు టచ్లోకి వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే బాలినేని మహీధర్ రెడ్డి మధ్య ఇప్పటికే రాజకీయ విభేదాలు ఉన్నాయి. గతంలో పరస్పరం బహిరంగ విమర్శలు కూడా చేసుకున్నారు. గత ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న మహీధర్ రెడ్డి ఈసారి మాత్రం బరిలో ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన పాత విభేదాలు మర్చిపోయి బాలినేనితో కలిసి నడవడం అంత సులువేనా అన్న అనుమానాలు చాలామందికి ఉన్నాయి. అదే సమయంలో అలా డౌట్ పడ్డవాళ్లే రాజకీయాలలో ఎప్పుడేమైనా జరగవచ్చు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉన్నందున ఇంతకుముందే పార్టీ మార్పుపై మానుగుంట నిర్ణయం తీసుకుంటారన్నది ఇంకో క్వశ్చన్. ఈ జాబితాలో నిజంగా ఇప్పటికిప్పుడు జనసేనలో చేరే అవకాశాలు ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది సిద్ధ రాఘవరావేనన్నది జిల్లా రాజకీయ వర్గాల అభిప్రాయం. ఆయనకు బాలినేనితో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు. గత ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న సిద్ధ ఫలితాల తరువాత వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం పొలిటికల్ ఇన్యాక్టివ్ మోడ్లో ఉన్నారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన రాఘవరావు తిరిగి టీడీపీ గూటికి వెళతారని ఆ మధ్య ప్రచారం జరిగినా అడుగు ముందుకు పడలేదు. ఈ క్రమంలో ఆయనతో బాలినేని సంప్రదింపులు జరిపే అవకాశం ఉందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎక్కడో ఉండాల్సిన సిద్ధ అనాలోచిత నిర్ణయాల వల్లే ఇప్పుడు అయోమయంలో పడ్డారని, ఈసారి ఏ నిర్ణయం తీసుకున్నా ఇక రాజకీయంగా వెనక్కి తిరిగి చూసుకునేలా ఉండకపోవచ్చని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇక మరో నేత చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. పార్టీ మారడాలు, అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకాయనే సాటి అని చెప్పుకుంటారు. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరి పోటీ చేసి ఓడిపోయారు. అయితే బాలినేని ఆమంచి మధ్య రాజకీయంగా అంత సఖ్యత లేదని చెబుతారు. అయినా ఆమంచి విషయంలో చివరి నిమిషం వరకు ఏదీ చెప్పలేమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఉంది. అందుకే ఆయన పేరు కూడా ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. ఒకవేళ ఆయన జనసేనలోకి వెళ్ళినా నేరుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మాట్లాడి చేరవచ్చు గాని వయా బాలినేని ఉండకపోవచ్చన్నది ఇంకో వెర్షన్. ఇదే జాబితాలో దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తోంది. గత ఎన్నికలలో వైసీపీ టికెట్ దక్కక సైలెంట్ అయిపోయి తన వ్యక్తిగత పనులకే పరిమితమయ్యారాయన. ఒకవేళ ఆయన కోసం బాలినేని ప్రయత్నించినా ఎలక్షన్స్కి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది చూడాలంటున్నారు సన్నిహితులు. పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతోంది ఆయన వర్గం. మొత్తం మీద ఈ నలుగురు నాయకులు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. అదే సమయంలో బాలినేని మాత్రం ఎట్టి పరిస్థితులలో గ్లాస్ కండువా కప్పి పార్టీలో కూడా తన పరపతి పెంచుకోవాలన్న పట్టుదలగా ఉన్నారట. దీంతో ఆయన ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితులలో ప్రకాశం జనసేన పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి ఈ నలుగురి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపితే పాత విభేదాలను పక్కన పెట్టవచ్చన్న వాదన సైతం ఉంది. దీంతో ఫైనల్గా ఏం జరుగుతోందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి ప్రకాశం రాజకీయ వర్గాలు.